కట్ చేసి ఒక నాట్ వేసుకోండి. ముందు చేతి పని చేద్దామండి. ఈ థ్రెడ్ని 4 పేటలు ఎక్కించాం కదా, రెండింటికి నాట్ వేసాను, 2 వదిలేసాను. ఓకే, ఇప్పుడు చేతి పని చేస్తాను. ఇప్పుడు వాళ్ళు చేతి పనులు బయటికి చేస్తాంగా, మనం ఎందుకు నేర్చుకోవడం, బయటికి చేయించుకుందాం. మనకి బ్లౌజ్కి 200 వస్తాయి కదా, 10 రూపాయలు బయటికి చేసేసి చేయించుకుంటాం అంటున్నారు. అలా కాదండి, ప్రతి పని మనకు వచ్చి ఉండాలి. చూడండి, ఇది లైట్గా కింద స్మాల్గా చిన్నగా కొంచెం పోగు తీసుకొని, ఈ పైన కూడా కొంచెం పోగు తీసుకొని మీకు ఫస్ట్ టైం అనుకోండి, పెన్సిల్తో ఇలా డాట్స్ పెట్టుకోండి. అప్పుడు మనకి ఒక 5 or 6 తర్వాత నాట్ వేసేస్తే సరిపోయిద్ది. ఇంకో నాట్ ఇలా వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. ఇలాగే ఫస్ట్ టైం అయితే ఇలా పెట్టుకున్నారండి, 2 సార్లు పెట్టుకున్నారనుకో, ఇంకా 3వసారి మీకు గ్యాప్ తెలిసిపోయింది. మనం ఎంత గ్యాప్ పెట్టాలి, చక్కగా ఒకేలాగా గ్యాప్ పెడితే నీట్గా ఉండిద్దండి. మన పట్టించేది కూడా దీనికి కొంచెం లైట్గా పట్టించండి. మనం ఇక్కడ ఎంత లైట్గా పట్టిస్తే మనకి ఇటు సైడ్ చిన్నగా వస్తుంది అన్నమాట. ఇక్కడ మనం ఎక్కువ పట్టించేసాం అనుకోండి, ఇక్కడ చూడండి ఇలా వస్తుంది. ఇలా వస్తే బాగోదు, అన్నీ ఇలా చిన్ని నలకలాగా రావాలన్నమాట. ఓకేనా, ఇక్కడ నుంచి అలా నలకలాగా చిన్నగా వచ్చేటట్టు చూద్దాం. ఇదిగోండి, మనకి తెలిసిద్ది, మన హ్యాండ్కి టచ్ అవుతూ ఉండిద్ది అన్నమాట సూది. అప్పుడు మనకి ఎంత క్లాత్ పడుతుందో అర్థమైద్ది. సరేనా, ఇది చేతి పని అండి, ట్రై చేయండి. ఇప్పుడు ఒక హుక్స్ వేసేద్దాం లాస్ట్లో. ఇది 2 సార్లు ఇప్పుడు హుక్స్ వేయాలంటే కాజా వేద్దామా ముందు. ఈ రెండింటిని కలిపేసి ఇలా దీన్ని ఇలా పట్టుకొని ఇలా అని తిప్పి ఇలా అంటే ముడి పడిపోయిద్దండి.
కాజా వేద్దాం ఫస్ట్. ఇదిగోండి ఇక్కడ వేద్దాం చూడండి. కాజా వేసేటప్పుడు కూడా ఒక నాట్ పెట్టుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి. ఓకే, కింద నుంచి ఇలా దింపండి. సూదిని ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టాం కదా డాట్, అక్కడి నుంచి ఈ డాట్కి నేను కింద చూడండి, అదో కింద కూడా మనకి ఇక్కడ సూది ఉండాలి. మరి టైట్గా లాక్కుండా కొంచెం అలా మళ్ళీ కింద దింపి మనకి ఇక్కడ తెలిసిద్ది కదా, చెయ్యి ఇక్కడికి ఇట్లా పట్టుకొని నేను చేత్తో కరెక్ట్గా పాయింట్కి గుచ్చుతాను అన్నమాట. 2 4 అయితే సరిపోయిద్దండి. 3 4 ఇంక ఇది 4 పేటలు వేసాం మనం. స్టిఫ్గా ఉండిద్ది. కొంచెం ఇలా అనుకొని ఇదిగోండి దగ్గరికి, ఇలా దగ్గరకు వస్తుంది. ఇలా అనుకుంటే అప్పుడు సూదిని మరీ టైట్గా లాగితే మనం ఇలా అంటాక ఫ్రీగా ఉండదు, టైట్గా ఉండిద్ది. మనం అది ముందే కొంచెం లూజ్ పెట్టుకుంటే, మరీ కాదు ఇలా ఉంటే చాలు. ఇదిగోండి ఒక నాట్ చూడండి, ఒక్క సైడే రావాలి ఇప్పుడు మనకి. ఈ దారం ఎండింగ్ దాకా ఒక్క సైడే ఉండాలి, అప్పుడు చక్కగా నీట్గా వస్తుంది అన్నమాట. అటు ఇటు మెలికలు తిప్పితే మెలికలుగా ఉండిద్ది. మీకు ఎండింగ్లో చూపిస్తాను, నీట్గా వస్తుంది. ఇదిగోండి దీన్ని గొలుసు కుట్టు అట్లా అన్నమాట. ఇది దాని చుట్టూ థ్రెడ్ని గొలుసు కుట్టుతో ఫిల్ చేసేయాలి. ఇదిగోండి లాస్ట్లో ఇలా ఫిల్ చేసేసా. ఇప్పుడు చూడండి ఈ ముడులన్నీ ఒక్క సైడే ఇలా వచ్చినాయి. ఇలా వస్తే కాజా నీట్గా ఉండిద్ది. నేను ఫినిషింగ్ ఇచ్చేస్తున్నా, ఒక 3 వేసేస్తాను అనమాట. బ్యాక్ సైడ్ తిప్పేసి ఇక్కడ కూడా 2 సార్లు తిప్పాను కదా, ఇంకొక నాటు. ఓకే, ఇంక ఇది అసలు రాదు. ఇదిగోండి కాజా చేతి పని. ఇప్పుడు హుక్స్ వేద్దాం. హుక్స్ కూడా ఈ మిగిలిన దానికి 3 వేసేసి హుక్స్ తీసుకుందాం. ఇదిగోండి ఇలా పట్టుకొని బొటన్ వేలుతో కదలకుండా, ఇదిగోండి చూస్తున్నారా, ఇక్కడి నుంచి ఇక్కడ కూడా బాగా గట్టిగా కావాలంటే 4 డాట్స్ 4 సార్లు స్టిచ్ చేయండి. ఇక్కడ పర్లేదు, త్వరగా ఊడిపోయినా పర్లేదు అనుకుంటే 2 సార్లు వేసుకోండి, సరేనా? 4 సార్లు వేయండి, గట్టిగా ఉంటాయి. హెడ్కి తర్వాత హెడ్కి ఇలా పెట్టి ఇలా తిప్పండి. ఇక్కడ 2 సార్లు వేస్తే సరిపోద్ది. నేను ఇంకోసారి వేస్తున్నాను చూడండి. హెడ్కి కింద ఇలా పెట్టి ఇదిగోండి చూసారా, ఇది రాదు. నేను ఇంకో హుక్స్ వేసి చూపిస్తాను. ఇదిగోండి దీని హుక్స్ సెంటర్లో ఇంకోటి వేసుకోండి. ఇంకోటి వేస్తాను, కొంచెం ఫాస్ట్గా వేసేస్తాను, దాన్ని చూడండి. ఇటు సైడ్ 3 or 4 వేసుకున్నాం. ఇటు సైడ్ హెడ్ దగ్గర 2 వేసాం. ఇది సెంటర్లో నడుము దగ్గర 2 కుట్లు వేసాం. ఇప్పుడు ఇటు సైడ్ కూడా 3 or 4 డాట్స్ వేసేస్తే గట్టిగా ఉండేది. ఓకేనా? ఇప్పుడు లాస్ట్లో 3 వేసేస్తున్నాం.
ఇదిగోండి కాజా, ఇదిగోండి హుక్స్, కాజా. ఇంకా హుక్స్ వేస్తాను చూడండి. ఒకటి, 2, 3, 4 వేసుకోండి. హెడ్ దగ్గర చూసారా, ఇది హెడ్ దగ్గర ఇట్లా ముడి, మళ్ళీ హెడ్ దగ్గర దించి మళ్ళీ కిందకి 2 వేసినాక హెడ్ దగ్గర నుంచి మళ్ళీ 2 తిప్పి మళ్ళీ దీన్ని సెంటర్లోనే ఉంచండి. మళ్ళీ ఇది అటు ఇటు వెళ్తుంది చూడండి. ఒకటి, 2, 3, 4ది నాట్ వేసేస్తాం. కట్ చేసేసుకుందాం. ఇదండి హుక్స్, గట్టిగా ఉండిద్ది. హుక్స్లు కాజాలు కూడా ఊడిపోతే పైపైన 2 సార్లు పొడిచేసాం అనుకోండి, లేట్ అవుతుంది కదా అని అసలు వాళ్ళకి పద్దాగా ఊడిపోయినాయి అంటే ఇంకోసారి మన దగ్గరికి రారు స్టిచ్ చేసుకోవడానికి. హుక్స్లు కాజాలు కూడా నీట్గా వేయగలగాలి. బాయ్.